స్టాల్స్ నుంచి కళ్ల ముందే వస్తువులను దోచుకెళ్లే వారిని అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘటనలను స్టాల్స్ నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందని గగ్గోలు పెడుతున్నారు వ్యాపారులు. కర్నూలు నగరంలో జరుగుతున్న 36వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్లో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నాయి. స్టాల్స్లో కొందరు మహిళా దొంగలు చొరబడి వేల రూపాయల వస్తువులను తస్కరిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన మహిళలను గుర్తించి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న స్టాల్స్ యజమానులు వారిని ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అంటున్నారు వ్యాపారులు. चोर लोग को पकड़ ले, इधर पकड़ने के बाद वो क्या हुआ, हमारा ऊपर को मार रहा है. औरत 3-4 औरत है उसका पास, वो मार रहा है हमारा ऊपर मार रहा है. वो पकड़ लेगा, पुलिस भी क्या नहीं कि इधर रेस्पॉन्स कोई नहीं दे रहा है. अभी सुबह बोला, सुबह आके सबको 4-5 दुकानों लोग को मारा, बाहर लोग को रोडिज्म लेके आदमी लेके दूसरा आदमी के लेके मारा. अभी तक एफआईआर करते करते नहीं करा, क्या भी बोल रहा है नहीं ऑफिस वाला, इधर रेस्पॉन्स देना. हमारे को सिक्योरिटी नहीं इधर, मंगलूर कर्नाटक से आए इधर. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేస్తే లోకల్ పీపుల్స్ ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్టాల్స్ నిర్వాహకులు. ఎగ్జిబిషన్లో దొంగల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. వడ్డిగారి వాస్తవ్యులు భాగ్యలక్ష్మి వాళ్ళ అక్క కూతురు వాళ్ళు వచ్చేసి మా షాపులో దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నారు. ఇది ఎందుకు అలా చేస్తున్నారు, తప్పు కాదని అడిగినందుకు మా మీద తిరిగి దౌర్జన్యం చేసి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని కొట్టేళ్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫీస్ వాళ్ళు చెప్తే వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు, కనీసం మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు. పోలీసులు చెప్తే కేసు ఎఫ్ఐఆర్ చేస్తా ఉంటున్నారు, కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. భరత్ రూపాయి కూడా చెప్తే మీరు ఎఫ్ఐఆర్ చేయండి, కానీ నేను ఫోన్ చేసి చెప్తాను మేమేం చేయలేము, మీరు వెళ్ళండి నేను మాట్లాడతానని చెప్పారు, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఆఫీస్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేదు, ఒక సీసీ కెమెరా లేదు, చెకింగ్ అసలు లేదు. వచ్చిపోయే వాళ్ళు ఒకవేళ బాంబులు కత్తులు తీసుకొచ్చి దాడి చేసినా కూడా దిక్కులేదు. వ్యాపారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఇక్కడ దొంగతనాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. దొంగల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.